మా అంగన్వాడీ టీచర్స్ గుడ్ ఈవినింగ్. పోషన్ ట్రాకర్ యాప్లో ఫోటో మిస్ మ్యాచ్ వస్తుంది అని ప్రాబ్లం చెప్తున్నారు కదమ్మా. సో అలాంటి వాటికి మనం డైరెక్ట్ బెనిఫిషియర్ లిస్ట్లోకి వెళ్ళి సో ఏ బెనిఫిషియర్ అయితే మనం ప్రాబ్లం అనిపిస్తుందో ఆ బెనిఫిషియర్ లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ అవ్వబడుతుంది కదా, ఇమేజ్ మీద క్లిక్ చేస్తే రీక్యాప్చర్ ఫేస్ అనే ఆప్షన్ వచ్చిందమ్మా పోషన్ ట్రాకర్ యాప్లో. సో మనం ఈ విధంగా మళ్ళీ ఫోటో తీయవచ్చు, రీక్యాప్చర్ చేయవచ్చు ఫోటో. ఎవరైతే ఫోటో తీసేటప్పుడు ప్రాబ్లం అవుతుందో, ఫోటో మిస్ మ్యాచింగ్ అని వస్తుందో, ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అమ్మా, వస్తుంది. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా డైలీ ట్రాకింగ్లో టీహెచ్ఆర్కి వచ్చినా కానీ ఇక్కడ డైరెక్ట్ వెళ్ళి ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు మొబైల్ నెంబరు, ఆధారు వెరిఫికేషను, ఈకేవైసీ, యాడ్ చైల్డ్ ఆధార్ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రోత్ ఎంట్రీ చేస్తున్నాం సార్, అయినా మాకు అప్డేట్ అవ్వట్లేదు అంటున్నారు కదా. సో మనం మామూలుగా లాగిన్ కాగానే హోమ్ పేజీలో ఏమైతే పెండింగ్ ఉన్నాయో ఇక్కడ డాష్బోర్డ్లో అవపడుతుంది, ట్రాక్ యువర్ పర్ఫార్మెన్స్ ఫర్ ద మంత్ అని. సో మనకి ఇక్కడ కొంతమంది పెండింగ్ వస్తున్నాయి, ఈ పెండింగ్ దగ్గరనే గ్రోత్ ఎంట్రీ చేస్తున్నారు. అలా ప్రాబ్లం వచ్చినప్పుడు సో మనం డైరెక్ట్ బెనిఫిషియర్ లిస్ట్లోకి వెళ్ళి బెనిఫిషియర్ లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఎవరిదైతే పెండింగ్ ఉందో ఈ 3 డాట్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ గ్రోత్ మానిటరింగ్ అని వస్తుంది. సో మనం ఇక్కడ హైట్, వెయిట్ ఎంటర్ చేయొచ్చు. సో ఈ బాబుకి ఎంటర్ చేసినాం కాబట్టి రావడం లేదు. ఇక్కడ చూసారు కదా 7 జూలై 2025 ఎంటర్ చేసి ఉన్నది. సో మనం గ్రోత్ డైరెక్ట్ హోమ్లో కొట్టేటప్పుడు ప్రాబ్లం అనిపిస్తే ఇలా బెనిఫిషియర్ లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేస్తే గ్రోత్ మానిటరింగ్ అని వస్తుంది. ఇక్కడ హైట్, వెయిట్ ఎంటర్ చేయొచ్చు. ఈ విధంగా ఈ వీడియో చూసి అందరూ టీచర్లు, మిగతా టీచర్లకు కూడా తెలియకపోతే తెలియపరచండి. అందరూ కరెక్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.